హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము లంబసింగ్ వెళ్తున్నాము, ఆంధ్ర కాశ్మీర్. మేము నలుగురిని మీకు లంబసింగ్ మొత్తం చూపెడతాము, ఎలా వెళ్ళాలి, అలాగే అక్కడ మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు నైట్ టైం ఎలా ఉంటుందో అవన్నీ మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము లంబసింగ్ వెళ్ళడానికి మరొక రీజన్ కూడా ఉంది. మా మిత్రుల్లో ఒకరిది బర్త్డే. ఆల్రెడీ వాళ్ళంతా లంబసింగ్ రీచ్ అయిపోయారు. మేము ఇప్పుడు వెళ్ళి వారికి సర్ప్రైజ్ ఇచ్చి ఆ బర్త్డే సెలబ్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ మీకు ఈ వీడియో అందిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లంబసింగ్ వెళ్ళే దారిలో పెట్రోల్ అయితే అయిపోయింది మాకు. ఇందాక మేము పెట్రోల్ బంక్ ఏదైతే చూపించామో అదే మనకి చివరి పెట్రోల్ బంక్. ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే అక్కడ కొట్టించుకునే రండి. ఈ దారిలో నార్మల్గా షాప్స్ ఉంటాయి, కానీ కొద్దిగా అక్కడ మీద కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. లంబసింగ్ వరకు ఎక్కడ పెట్రోల్ బంక్ అనేది ఉండదు. సో చివరిగా ఏడుగారంపేటలో చివరిగా కొట్టించుకోవాలంటే. ఫ్రెండ్స్, మేము వెళ్తున్న దారిలో మాకైతే బోడకొండం తల్లి గుడి కనిపించింది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎంతటి వారైనా సరే ఈ యొక్క ఘాటి ఎక్కే క్రమంలో ఖచ్చితంగా ఇక్కడైతే ఆశీర్వాదం తీసుకొని ఘాటి అనేది ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఘాటి మొత్తానికి ద పవర్ఫుల్ గాడ్ బోడకొండమ్మ తల్లి. ఫైనల్గా అయితే మనం లంబసింగ్ సెంటర్కి అయితే చేరుకున్నాం. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వేస్ ఉంటాయి అనమాట. ఇటువైపు వెళ్తే మన వ్యూ పాయింట్, లంబసింగ్ వ్యూ పాయింట్ అది వస్తుంది. ఇటువైపు వెళ్తే మనం ఇప్పుడు అటువైపు వెళ్ళబోతున్నాం. మనకి అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే బుక్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మనం నైట్ మొత్తం అక్కడ స్టే చేసి ఉదయం అయితే అక్కడ దగ్గరలోనే వ్యూ పాయింట్ ఉంటుంది. అది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇవన్నీ తాజంగి, లంబసింగి, గొప్పలపురం, కృష్ణాపురం ఇవన్నీ కూడా ఇటువైపు వస్తాయి అనమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చింతపల్లి. చూడండి ఫ్రెండ్స్, నైట్ పూట ఈ లంబసింగ్ ప్రాంతం ఎంత అందంగా ముస్తాబైందో. చాలామంది పర్యాటకులు ఇక్కడ విజిట్ చేయడం వల్ల ఇది చాలా డెవలప్ అయితే అయ్యింది. మనం అయితే రిసార్ట్స్కి అయితే చేరుకున్నాం. ఈరోజు అయితే మా ఫ్రెండ్ చంటి బర్త్డే అనమాట. చంటి బర్త్డే సందర్భంగా అయితే మనం ఇక్కడికి వచ్చాం. మెయిన్ పర్పస్ అయితే అందరికి కేక్ పెడతాం, పెట్టట్లేదు. సిల్వర్ ఓక్స్ రిసార్ట్స్ లో మనం అయితే ఉన్నాము. ఇది లంబసింగ్ నుంచి వ్యూ పాయింట్ దగ్గరలో చాలా బాగుంది ఈ రిసార్ట్స్ అయితే. మీకు ఇప్పుడు ఇక్కడ రూమ్ కూడా చూపెడతాను. ఇదంతా కూడా సిల్వర్ ఓక్స్ రిసార్ట్సే. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. నేను కూడా మీకు చూపెడతాను. మీరు వింటర్ సీజన్ లో రావాలనుకుంటే లంబసింగ్ ఒక మంచి ప్రదేశం. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఇప్పుడు సిల్వర్ ఓక్స్ ఓనర్ అయితే చూపెడతాం. అన్ని చాలా మంచోడు, మనకి అందరికి రూమ్లు ఇచ్చాడు. ఎంత ఎంజాయ్ చేసినా సరే ఏమనలేదు, సపోర్ట్ చేశాడు. ఇప్పుడు మీకు రూమ్లో అయితే ఎలా ఉన్నాయో చూపెడతాను. మనమైతే రూమ్ లోపలికి చేరుకున్నాం. 2 బెడ్లతో కూడిన ఈ రూమ్ అయితే కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఇక్కడ పర్యాటక ప్రాంతం అవడం వల్ల ఇక్కడ రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగా అనిపించింది మాకైతే. కానీ రూమ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఇక్కడైతే స్ట్రాటజీ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క లంబసింగ్ ప్రాంతంలో ఇప్పుడు సుమారు టైము మనకి ఇక్కడ అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆ మూడ్ లో అయితే ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేచాము మన రిసార్ట్ నుంచి. ఇప్పుడైతే లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అలాగే బర్త్డే బాయ్ కూడా వచ్చాడు. అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే అని చెప్పాము మేమైతే. ఇప్పుడైతే వ్యూ పాయింట్ చూడడానికి అయితే మనము బయలుదేరాము. ఇక్కడ రిసార్ట్ నుంచి వ్యూ పాయింట్కి ఇంచుమించు 2.5 కిలోమీటర్స్ ఉంటుందని ఇక్కడ అయితే చెప్పారు. దారి కూడా అంతలా బాగోదని కూడా చెప్పారు.
2 రోజుల నుంచి వర్షాలు ఉండడం వల్ల రోడ్డు అయితే బాగోలేదు. మేమైతే నడిచైతే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాము. అబోవ్ 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జీపులు అయితే ఉంటాయి. 1 పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. మీరు ఖచ్చితంగా జీప్ని అయితే ప్రిఫర్ చేయండి. రోడ్ అయితే అస్సలు బాగోలేదు. ఇదైతే షార్ట్ కట్. ఆసాం కూడా ఇచ్చి బాగుంటుంది. నమస్తే. వెనక్కి ఇలాంటి సాహస కార్యక్రమాలు ఎప్పుడు చేయకండి మీరు. ఎక్కడ చాలా కష్టంగా ఉంది. కళ్యాణ్ బాబు కలట చూపించారు కదా. ఎక్కడ చాలా కష్టం ఉండడం వల్ల ఆగి ఆగి వెళ్తున్నాం. కానీ 2 కిలోమీటర్స్ ఉంది మొత్తం కలిపి. 2 కిలోమీటర్స్ కూడా చాలా చాలా ఎత్తుగా ఉంది భయ్య. చాలా సాహసంగా ఉంది. కానీ రోడ్డు కూడా బాగోకపోవడం వల్ల చాలా కష్టతరం అయింది. ఆగి ఆగి వెళ్ళాల్సి వస్తుంది వ్యూ పాయింట్. కాకపోతే ఈరోజు మంచు ఎక్కువగా ఉంది కానీ చలి అంతగా లేదు. చూడండి మంచు అది ఎలా ఉందో. మేము వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో అయితే మాకు సెలయర్ సౌండ్ అయితే వినిపించింది. ఏంటని చెప్పి మనం ఇటువైపు అయితే వచ్చాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషను. మొత్తం మంచుతో చుట్టూ చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందో మీరు వెళ్ళే దారిలో అయితే ఎక్కడైతే సెలయర్ సౌండ్ ఏదైనా వినిపిస్తే పక్కకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. పైన వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకైతే ఇక్కడ చాలా ఇదిగోండి వాటర్ ఎలా ఉంటుందో. పైన కూడా వాటర్ బాగా ఉంది. 7 అవుతుంది. 7 అయినా సరే మంచి అయితే ఎలా ఉంది చూడండి. కానీ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి వాటర్ ఎలా ఉందో. వ్యూ పాయింట్కి వెళ్ళి దారికి అయితే వెళ్ళిపోతున్నాం. తిరిగి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతున్నాం. మనకి ఇటువైపు వెళ్ళే దారిలో అయితే ఇక కాఫీ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ విరివిగా కనిపిస్తూ ఉంటాయి కాఫీ చెట్లు అయితే. పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కష్టమే. పైన చూడడం మంచి ఎలా ఉందో. ఇక్కడైతే మనకి ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇదిగో పైన గాడిళ్ళు ఉంటాయి. ఇల్లు ఇలానే ఉంటాయి. ఈ పైన ఒక ప్రాంతం ఒక గ్రామం అయితే ఉంది. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడడానికి 2 ఆవులు. వీళ్ళు ఇంత పైన నివసించడం ఒక విధంగా చాలా గ్రేట్. ఒక 10-15 ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. వ్యూ పాయింట్ దగ్గరలో చూడండి ఎలా ఉన్నారో జనం.
ఇక్కడ వ్యూ పాయింట్కి అయితే ఇక్కడ టికెట్ అయితే పెట్టారు 20 రూపాయలు. ఎవరైనా క్యాష్ అయితే తీసుకురాకపోతే ఇక్కడ ఇబ్బంది పడతారు. ఇక్కడ ఫోన్పే అది ఏమీ లేదు, ఇక్కడ సిగ్నల్ ఉండవు. పేరు అయితే చెరువులు వేనం అనమాట. ఇక్కడ పైన మిరియాలు అయితే అమ్ముతున్నారు. ఇవి ఇక్కడ పండించిన మిరియాలే. ఈ మిరియాల కోసం, ఆ మిరియాలకు అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అప్పట్లో వాస్కోడిగామ మన దేశంలో ఎక్కువగా మిరియాలు పండుతాయని చెప్పి అతను వచ్చారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక్కడికైతే చేరుకున్నాం. చూడండి వ్యూ పాయింట్ ఇదే. అంటే ఇక్కడ నుంచి మొత్తం మంచుతో ఉంటుంది. చూడండి విజువల్స్ ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. ఇదే ఫైనల్ వ్యూ పాయింట్. ఎలా ఉందో చూడండి. లంబసింగ్లో ఈ వ్యూ పాయింట్ చూడడానికి దేశం నలుమూల నుంచి జనాలు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి విజువల్స్. ఇక్కడికి వచ్చిన మ్యాక్సిమం వ్యూ పాయింట్ చూడకుండా జనాల్లో చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఒక 3 years బ్యాక్ వచ్చాం. కాకపోతే దీన్ని ఇంత అప్పుడు ఏమీ లేదు. దీన్ని ఇగో ఇవన్నీ కట్టి కొంచెం ఇంప్రూవైజ్ చేశారు. మొత్తం టోటల్ వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఇదే చివరి పాయింట్. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. మొత్తం మంచుతో కప్పబడి ఉంది మొత్తం ప్రాంతం అంతా. వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే ఒక మంచి టీని అయితే మేము తాగాలనుకున్నాము. వ్యూ పాయింట్ దగ్గర టీ షాపులతో పాటు అలాగే మార్నింగ్ పూట టిఫిన్ చేయడానికి మ్యాగీ ఇంకా చాలా రకాలైన వంటకాలు అయితే మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇంత చల్లని ప్రదేశంలో అయితే మేము చక్కని ఒక మంచి టీ అయితే తాగుతున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా అయితే మనం వ్యూ పాయింట్ నుంచి కిందకైతే దిగేసాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి.